न्यस्य हरे स्वमाजया विडम्बमानस्य लोकमात्मनः वीर्याणि गीतान्यर्षभिर्जगद्गुरोर्लोकान् पुनानान्यपरं वदामि किम्। इति श्रीमद्भागवते महापुराणे सप्तमस्कन्धे युधिष्ठिरनारदसंवादे त्रिपुरविजयो नाम दशमोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। हरये नमः हरये नमः हरये नमः। श्रीशुकोवाच श्रुत्वेहितं साधु सभाजितं महत्तमाग्रण्य उरुक्रमात्मनः युधिष्ठिरो दैत्यपतेर्मुदायुधः पप्रच्छ भूयस्तनयं स्वजम्भुवः। శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజు తోటి చెబుతున్నారు. ఆ ధర్మరాజు ప్రహ్లాదుని యొక్క నృసింహుని యొక్క మహాత్మ్యాన్ని చెప్పే కథనంతని విన్నటువంటి వాడై మళ్ళీ అడుగుతున్నాడు నారద మహర్షిని, మహాత్మా, లోకంలో మనుష్యులకు వర్ణములు, ఆశ్రమములు, ఆచారములు, వర్ణములకు సంబంధించిన ఆచారములు, ఆశ్రమములకు సంబంధించిన ఆచారములు, ఇది సనాతనమైన ధర్మము యొక్క స్వరూపం, దాన్ని చెప్పాలి అని. మనకి లోకంలో ఒక వరబడి పడ్డంలో ఆధునిక కాలంలో శాస్త్రములను అధ్యయనం చేస్తున్నాం. నేను అధ్యయనం చేశానని చెబుతారు కదా, పూర్వమీమాంసకుడు అంటారు నన్ను శాస్త్ర సభల్లో గడితే. సరే, ఓ చదివాము. కొంతమంది వేదాంతులు, కొంతమంది నైయాయికులు, లేదా మొత్తం అన్నీ, కొంతమంది వైయాకరణులు, కొంతమంది సాంఖ్యులు ఉండొచ్చు లోకంలో. ఈ శాస్త్రములకు ప్రమేయం ఎక్కడ అంటే ఇహలోక సంబంధమైన ధర్మశాస్త్రముల యొక్క సమన్వయం చేయడం దగ్గర. ఆ ధర్మములను మాత్రం పూర్తిగా వదిలిపెట్టేస్తున్నారు విద్వాంసులైన వారు కూడా. అటువంటి ధర్మాలని చెప్పవలసింది అని అడుగుతున్నారు. ఇక్కడ ధర్మరాజు గారు ఈ నారద మహర్షిని ఎందుకోసం అనని, ఈ ధర్మాన్ని ఆచరిస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్ విందతే పరం. వారి వారి వర్ణములకు, వారి వారి ఆశ్రమములకు చెప్పబడిన ధర్మాచరణం చేసిన వాడే ఆ పొందదగిన పరమాత్మో జ్ఞానమో ఏదైతే ఉన్నదో దానిని పొందగలిగినవాడు అవుతాడు. అందుచేతనే ఆచారహీనన్న పునంతి వేదాహ అంటారు. వేదములు కూడా ఆచారహీనుడైతే వాణ్ణి ఉద్ధరిస్తాయి అని చెప్పి ఎక్కడా చెప్పటం లేదుట. కాబట్టి ఆ ధర్మాలు కావాలి అని అంటున్నాడు. లోకంలో ఎందుకు పడిందో మరి ఈ విధానం తెలియదు. కానీ ఆచమ్య కేశవాయ స్వాహ అంటే చేతిలో నీళ్లు ఎన్ని పోసుకోవాలి, ఏ పక్క నుంచి తాగాలి, ఏదో కిందకి పెడుతున్నట్టే నోట్లో ఇలా పోసుకోవాలా లేకపోతే ఇలా తాగాలా, అన్నంలో చేతిలో నీళ్లు పోసి తాగరా అంటే ఇలా ప్రారంభించాడు. ఈ స్థానం అనేటటువంటిది అది మనుష్య తీర్థం, ఋషి తీర్థం అని అర్థం. ఋషులకు తర్పణాలు చేసేటప్పుడు ఇట్లా విడిచిపెట్టాలి తర్పణాలు. దేవతలకైతే ఇలా విడిచిపెట్టాలి. పితృదేవతలకైతే ఈ ప్రక్క నుంచి, ఈ బొటకన వేలుకి చూపుడు వేలుకి మధ్యలో ఉండే ఈ ప్రదేశంలో విడిచిపెట్టాలి. కొంతమంది ఇలా ఈ వేలు మించి విడిచి పెడుతుంటారు, కొంతమంది ఈ వేలు మించి విడిచి పెడతారు. అది అవసరం లేదు, ఇంతవరకే. అదే బ్రహ్మదేవునికి స్వయంభువైన వాడికి విడిచిపెడితే ఇక్కడి నుంచి విడిచిపెట్టాలి. బ్రహ్మతీర్థంలోంచి ఆచమనం చేయాలి కనుక ఇక్కడి నుంచి ఆచమనం చేస్తున్నాము. చేతిలో నీళ్ళు ఎన్ని పోసుకోవాలయ్యా అంటే అనుమానం. మాషమగ్న జలం పిబేత్తని మినుపగింజ ములిగేటంతటి నీరు మాత్రమే తాగాలి. చైతన్య పురుషుడి నిండా దాహం వేస్తుంది కదా అని ఇంకో 10 సార్లు 10 పురుషుళ్ళు తాగేస్తామనంటే అది ఆచమనం కాదు, మంచినీళ్ళు తాగడం అవుతుంది. ఇలా విచారణ చేసేటటువంటి ధర్మశాస్త్రాలను చూస్తే ఆ సంప్రదాయం తెలియకపోతే అన్వయం కూడా కాదు. ఎక్కడ విషయం చూస్తున్నాడో తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ ధర్మముల యొక్క స్వరూపాన్ని అంత సూక్ష్మంగా విచారణ చేసింది ఒక్క భారతీయ సంస్కృతి వైదిక ధర్మం మాత్రమే, మరెందులోనూ ఇంకా లేదు. దీంట్లో వీటన్నింటికీ ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని నీళ్లే తాగడం ఎందుకయ్యా, ఆయుర్వేద శాస్త్రంలో చూసుకోండి, జఠరాగ్ని ఉద్దీప్తమవుతుంది అన్నాడు.
ఒక్కసారి చెమ్ముడు నీళ్లు లోపల పోసేసుకుంటే జఠరాగ్ని చల్లబడుతుంది. ఈ కొంచెం కొంచెం నీళ్లు ఆఖరికి మంచి నీళ్లు తాగేటప్పుడు కూడా ఉపపాత్ర అని ఇంత పాత్ర ఉండేది పూర్వీకులకు, దాంతో తాగేవారు. ఈ తాగినందువల్ల ఏమవుతుందంటే జఠరాగ్ని ఉద్దీప్తం అవుతుంది, చక్కగా జీర్ణకోశం బాగుంటుంది అని. మనం ఇంత గ్లాసు పట్టి ఒకేసారి పట్టేస్తే ఇలాగ ప్రారంభించి ఈ ధర్మశాస్త్రములు అనుక్షణము ప్రతి మానవునకు జీవితంలో వైజ్ఞానిక దృష్ట్యా పరిశీలించినప్పటికీ ఉపయోగించే అంశములను చెప్పాయి. ఈ అంగన్యాస కరన్యాసాలు జాగ్రత్తగా చెప్పిన ప్రకారం చేస్తే రోగాలు రాకుండా ఉంటాయి ఏ శరీరంలో అన్ని అవయవాలకి కూడాను. అయితే ఆ రెండింటినీ టాలీ చేసుకోవాలి. అటు సైన్స్ వారు చెప్పింది చూసుకోవాలి, ఇటు ఇందులో చెప్పింది ఇందులో ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి హేతు అడుగుతానన్నట్ట. సరే ఎందుకు అయ్యి ఉంటుందండి, కృష్ణుడు భూలోకంలోకి ఎందుకు అవతరించి ఉంటాడండి, ఆయన యజ్ఞం ఎందుకు చేసి ఉంటాడండి, ఎందుకు చెయ్యాలండి, అసలు ప్రతిదానికి ఇలా కారణాలు అడగచ్చు కదా. అలా ధర్మశాస్త్ర విషయంలో కారణములు అడిగినటువంటి వాడిని అయా దయచేసి కూర్చోండి అని వాంగ్మాత్రంతో కూడా గౌరవించద్దు అంటుంది శాస్త్రం చెప్పే మాట. హైతుకాన్ బకవృత్తింశ్చ వాంగ్మాత్రేణాపి నార్చయేత్. అన్నందుకు నీకు పాపం వస్తుంది, వాడు కారణాలు అడిగినందుకు వాడికి పాపం వచ్చిందో లేదో అది నీకు అనవసరం, నువ్వు అడిగావు కనుక నీకు ముందు పాపం వస్తుంది అని అంటుంది. ధర్మానికి అంత పదును ఉన్నది. అయితే దీనిని ఆయుర్వేదాది శాస్త్రములో లేదా మరొకటో ఇవన్నీ చూస్తే దానికి కారణాలు ప్రత్యక్షంగా మనకి అనుభూతమవుతూ ఉంటాయి. సాలగ్రామశిలను రోజు తులసితో పూజ చేయండి. సాలగ్రామశిల సంబంధం కనుక తులసి లక్షణానికి చెయ్యకపోతే భార్యా వియోగం ఫలము అని చెప్పారు. ఎప్పుడూ విడిచి ఉండకూడదు సాలగ్రామం మీద ఆ తులసీదళం. ఆవిడల్లా వరం కోరుకుంది. అయితే దీన్నే కొన్ని స్మృతులలోనే ధర్మశాస్త్రంలోనే ఏం చెప్పారు, సాలగ్రామ శిలాస్పృష్ట తులసీదళ భక్షణం అని ప్రారంభించి ఏదో ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని మరి ఇంకా ఇవేవో లక్షణాలు ఇవన్నీ చెప్పుకొచ్చి ఇన్ని ఫలితాలు వస్తాయా అని సాలగ్రామ శిలాస్పృష్టమైనటువంటి తులసీదళాన్ని తింటే అని. దేవతార్చన చేసేవారు పూర్వకాలంలో సాలగ్రామం మీద తులసీదళం వేశాక ఆ తీర్థం పుచ్చుకునేటప్పుడు కనీసం చేత్తో కూడా ముట్టుకోకుండా ఉద్ధరేతో తీసినట్లు వేసుకునేవారు. సాలగ్రామ శిలాస్పృష్ట తులసీదళ భక్షణం కదా చెప్పబడింది, మధ్యలో మనం పట్టుకుంటే అంత సంప్రదాయం పాటించేవారు వారు. ఇదే ఈనాడు పేపర్లోకి వచ్చేటప్పటికి రోజు 15 ఎన్నో తులసాకులు తింటే బీపీ రాదు, షుగర్ రాదు, దెబ్బ రాదు, దిడిగుండం రాదు అని 26 రోగాలు ఎకరో పెట్టాడు. అంటే ఏమిటి దీని తాత్పర్యం? రోగాలు పోవడం కోసం తినమని చెప్పదు ధర్మశాస్త్రం. ఇది ధర్మము కనుక ఆ ప్రసాదాన్ని భక్షణం చెయ్యనంటావా నెత్తి మీద ముట్టేస్తానంటుంది. అది దాని యొక్క రాజాజ్ఞ. అవి ఈ శాస్త్రములు వచ్చి వాటి యొక్క పరిశీలనం చేసి ఆయన దానివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని చెబుతూ ఉంటాయన్నమాట. ఇదిగో అటువంటి ధర్మతత్వాన్ని చెప్పవలసినది అని నారద మహర్షిని అడిగారు. వాడు ఏమి ఇతన్ని అడగడం ఏమిటి అనని, నువ్వు సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు, గౌరవింపదగిన వాడు, నీ వంటి వాళ్ళు సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మాన్ని రహస్యంగా ఉన్నటువంటి దాన్ని ఎరిగినట్టుగా మిగిలినటువంటి వారు ఎరగరగరయ్యా అన్నాడు. కారణం ఏమేనంటే సాక్షాత్ మనకి ధర్మాన్ని బోధించేవి వేదాలు. ఆ వేదాలని లోకానికి అందించినటువంటి వాడు శబ్దరూపేణ వైఖరి రూపేణ అంటే మన మాటల్లాగా బ్రహ్మదేవుడే అందించాడు ఋషీశ్వరులు. పరమాత్మ బ్రహ్మదేవుడికి ఇచ్చినప్పుడు అది మనసా ప్రదత్తం. వారు మనస్సుతోటే వారి హృదయంలోకి వేదాలు వచ్చేటట్లుగా చేసేశారు అని. కనుక బ్రహ్మదేవునికి సర్వవేదములు తన అధీనంలో ఉన్నాయి అని ఎవడైనా సరే ఒప్పుకోవలసింది. లేభిరే తపసాపూర్వమని వీళ్ళందరూ అనుజ్ఞాత స్వయంభువ బ్రహ్మదేవుని యొక్క అనుమతితో వేదాలను పొందగలిగారట ఈ ఋషీశ్వరులందరూ కూడా. సరే, అటువంటి బ్రహ్మదేవునకు సాక్షాత్తుడు కనుక ఆ వేద ప్రతిపాదితమైన ధర్మము మొత్తం నువ్వు ఎరిగిన వాడవుతావు కనుక మాకు చెప్పవలసింది అని అడుగుతున్నామన్నారు. సరే, నారదులు వారు చెబుతున్నారు. ఆయన చెప్పేటప్పుడు కూడా నత్వా భగవతే జయాయ లోకానాం ధర్మహేతవే, పరమాత్మ అయినటువంటి జన్మరహితుడైన ఆ పరమాత్మ మేము నమస్కారం చేస్తున్నాము. ఎందువేలంటే ధర్మములకు మూలం వేదం, ఆ వేదములన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అయ్యున్నాయి అని. అతన్ని స్మరిస్తే మనస్సు సంతుష్టి కలుగుతుంది.
అని చెప్పి అప్పుడు ధర్మోపదేశం ప్రారంభించారు. లోకంలో సాధారణ ధర్మములు, విశేష ధర్మములు అని ఉన్నాయి. ఏ వర్ణము ఆశ్రమము అనే సంబంధం లేకుండా అందరూ కాస్త వివేచనా శక్తి ఉన్న ప్రతివాడు, వాడు కోతైనా సరే ఎలుగుబంటైనా సరే, వాళ్ళు కూడా మేము ధర్మాన్ని పాటిస్తున్నామని వాళ్ళు ఉన్నారు కదా. వివేచనాశక్తి కలిగిన వాళ్ళు పాటించవలసినవి ధర్మాలు. అది లేదు, వాళ్ళతోటే వివేచన శక్తి లేని పశ్వాదులతో సమానంగా ఉంటాను అంటే వారు పరిపాలించక్కర్లేదు, మాకేమీ అభ్యంతరం లేదు. అంతక్కడి నుంచి మన భారత సంస్కృతిలో ఈ కండువా ఇలా వేసుకోకూడదు, ఇలా వేసుకుంటే తప్పు. ఎందుకు వేసుకున్నావయ్యా అని అడగండి, అదో దౌర్బల్యం. మళ్ళీని యజ్ఞోపవీతంలాగా వేసుకోవాలి. అజనం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవిజమితి యజ్ఞోపవీతమేతదే అని ప్రారంభించి దాని స్వరూపాన్ని చెప్పారు. శుభ్రంగా యజ్ఞోపవీతంలాగే వేసుకోవాలి. అలా వేసుకోకుండా కర్మాచరణం చేస్తే అది ప్రయోజనం కాదు అని చెప్పింది. ఒకళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు, నా దౌర్భాగ్యం నేనే చెప్పుకుంటే పోలే. దాని యొక్క తత్వస్వరూపం అదన్నమాట. ఏమయ్యా కొత్త దండలు వచ్చాయా, పట్టుకొచ్చి వేయండి వెంటనే, పట్టుకొచ్చి వెయ్యండి అయ్యా. ఎర్రటి మాల ఎప్పుడూ వేయకండి. బలి పశువుకి బలికి తీసుకెళ్లే ముందు వేయాలట కేవలం ఎర్ర పూలతోటి వేసే మాల. వెనకోసారి చెప్పుంటానేమో, అందుకే తీసి ఉరికే ఈ పక్కకి పెట్టుకున్నాను. పట్టుకొచ్చి వేయండి ఎవరో ఒకళ్ళు. ఆ స్థితిలో సత్యము, దయా, తపస్సు, శౌచం, తిక్ష, సహనశక్తి ఏదో ఇచ్చేటప్పటికి అవడంగా కంగారు పడిపోయి అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అనుకోక్కర్లేదు. సహనశక్తి కావాలి, ఈక్ష. ఆ తర్వాత శమము, దమము. శమదమ శబ్దాలకి అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములు అర్థం. ఒకప్పుడు ఇలాగా ఒకప్పుడు అలాగా కూడా వ్యాఖ్యానాలు చేసిన చోట్లున్నాయి. శమం అంటేనే ఇది, దమం అంటే ఇది అని. రెండింటికి కలిపి మొత్తం మీద చెప్పేది అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం. రెండు చెప్పకుండా ఒకచోటే చెబితే, ఒకటే పదం చెబితే ఆ పదానికే రెండు అర్థాలు చెప్పేస్తాం. అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము పృథక్ పృథక్కుగా చెప్పినప్పుడు వాటి యొక్క ప్రాధాన్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ దమం అంటేనో ఆ అర్థం చెప్పి, శమం అంటేనో ఆ అర్థం చెప్పినటువంటి ఘట్టాలు వేదాల్లోనూ ఉన్నాయి, మరి స్మృతులలోనూ ఉన్నాయి. ఏదో తొందరగా చెబుతూ శమం ఉండాలి రాను ఓ మాట చెప్పి వెళ్ళిపోయినంత మాత్రం చేత దమం అక్కర్లేదని కాదు దాని యొక్క ఉద్దేశ్యం. సరే, ఇవి కాకుండా అహింస, బ్రహ్మచర్యం, త్యాగం. బ్రహ్మచర్యం అనేటువంటిది కేవలం ఏదో ఆ సురత క్రీడా మాత్ర నిషేధం అని కాదు. ఆ స్త్రీ పురుషులు పరస్పరము, ప్రధానంగా పురుషుడి విషయం చెబుతూ ఉంటుంది శాస్త్రం. వాళ్ళని మాట్లాడడం, వాళ్ళని చూడడం, వాళ్ళతో ఏవో సంజ్ఞలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆ అష్టవిధ స్వరూపాల్లోకి వచ్చేస్తాయన్నమాట. అవన్నీ లేని బ్రహ్మచర్యం. ఆ తర్వాత స్వాధ్యాయం, ఆర్జవం, రుజు మార్గంలో బుద్ధి ప్రవర్తిస్తుండడం, అది చాలా అవసరం. వాడు ఫెయిర్ పర్సన్ అంటే ఏనని అంటూ ఉంటారు లోకంలో. లోపల ఏదో పెట్టుకుని పైకి ఏదో మాట్లాడి, దానికి ఉదాహరణంగా ప్రాచీనులు ఒక్కటే మాట చెప్తారు, బాబు ఈ రోడ్డు ఇలా ఎక్కడికి వెళుతుందండి అని అడుగుతాట పాపం. వాడు ఆయన అమలాపురం వెళుతుంది ఆయన అని చెప్పాలి. అసలు అభిప్రాయం అదే కదా, లేదా అంబాజీపేట వెళుతున్నాను, ఏదో ఎక్కడికి వెళితే అక్కడికి చెబుతాం. ఇదంతా సమాధానం సరి అయిందనా ఇప్పుడు నేను చెప్పింది? వాడంటాడు, ఈ రోడ్డు అండి ఇది, నేను 50 ఏళ్ళు అయి పుట్టా, అప్పటి నుంచి రోజు ఇంట్లోంచి వీధిలోకి వస్తూనే ఉన్నాను. ఎంతమంది వచ్చినా ఆ రోడ్డుని ఇంకా మెరక చేసి నునుపు చేసి ఏవేవో చేస్తున్నారు తప్పిస్తే ఈ రోడ్డు మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదండి మహానుభావ అన్నాడు. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలి, ఎక్కడికి వెళ్ళదు అది. అంటే ఆ వాడి తెలియక వాడు బుద్ధిహీనుడై నాయన ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందని అడిగాడు అన్నమాట. ఇదిగో ఇట్లాంటి సమాధానములు ఆర్జవరహితములు అనని. అందుచేత ఆ తర్వాత సంతోషం. సంతోషం అనే మాటకు అర్థం ఏంటంటే, మన ప్రయత్నం అక్కర్లేకుండా దైవాత్ ఏది లభ్యమైతే, దైవం అంటే ఇక్కడ దేవుడు కాదండోయ్, దైవం అంటే మన పూర్వకర్మ జన్మవశం చేత వచ్చేది అని అర్థం. దైవం దిష్టం భాగధేయం అని అమరం కూడా అదే చెబుతుందన్నమాట. దైవము అనే శబ్దం ఎక్కడొచ్చినా దైవజ్ఞులు అంటారు జ్యోతిష్కుల్ని. వాడు దేవుణ్ణి తెలుసుకున్నాడనా, వాడికేం తెలుసు దేవుడు కావాలంటే మంత్రశాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప. వాడు జాతక చక్ర గ్రహ పరిశీలనం చేత మన పురాకృత దుష్కృత స్వభావాలను ఎరిగి ఆయన ఈ గ్రహం దోషం ఇలా చేస్తోంది, ఈ గ్రహం ఇది దోషం చేస్తోంది అని చెప్పగలుగుతాడు కనుక దైవజ్ఞుడు అని అంటున్నారు. అంటే దైవం అనే శబ్దానికి అర్థం ఇప్పుడు కూడా దండ పుట్టుకొచ్చి వెయ్యండి అయ్యా, దిష్టి తగులుతుంది, లేకపోతేనో
ప్రవక్తకి దేవ నిర్మాల్యం ఉన్నా వేసేయచ్చు. అయితే పట్టుకొచ్చేయండి. అది దైవ నిర్మాల్యం అంటే ఎర్రటి పువ్వులు, ఆఖరికి గులాబీ పువ్వులు కూడా కేవలం గులాబీ పువ్వులతోటి వేయనివ్వరు. ఇంగులు మార్చండి, కొన్ని తప్పులేదు. కనీసం ఒకటైనా అందులో బంతి పువ్వు ఉంటే తప్పే ఉండదుగో, ఇది తీసివేయండి. ఇదేంటిది అయిపోయిందేనా? దేవుడి ప్రసాదానికి. సరే, మహాత్ముల యొక్క సేవ, సమదృష్టి. ఈ సమదృష్టి అనేటటువంటి మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ప్రపంచంలో భేదభావాలు ఉండకూడదు అనని. భేదభావం ఉండడం అంటే ఆ పదానికి అర్థం తెలుసుకునేటప్పుడు వచ్చే కొంచెం ఇబ్బంది అన్నమాట. భేదభావం ఉండకూడదు అని అంటే, మీరు కిందెందుకు కూర్చున్నారు, నేను పైనందుకు, అభిప్రాయం మీరు ప్రవక్తలండి. ఇప్పుడు గోదావరి ప్రవక్త అయినా మరోడైనా శరీరం, అందులో అందరం శ్రోతలు లేకపోతే నేను ప్రవక్తనేమవుతాను? మీరందరూ కూర్చుంటే కదా నేను చెప్పేది. అందరము సప్తాహంలో అంగభూతులమైనటువంటి వాళ్ళం. వారు అక్కడ పారాయణ చేస్తే నేను ప్రవచనం చేస్తాను. అదిగో అక్కడ నారాయణ జప అష్టాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి జపం చేస్తే మనది నిర్విఘ్నంగా సాగుతుంది. ఆ పిల్లలు ఇంకా వచ్చారో లేదో బాగా జపం చేయమనండి. విఘ్నాలు లేకుండా గుంతుకులు పోకుండా బాగా చెప్పగలుగుతాం. ఆ నారాయణ వాసుదేవ ద్వాదశాక్షరి జపం జరగకపోతే వారు కేవలం చెప్పారు నిర్విఘ్న పరిసమాప్తి అని ఫలం చెప్పారు దానికి. ఎందుకంటే అక్కడ జపం చేయడం అని అంటే మరి అందులో ఏమి శక్తి ఉందో కంటితో చూపించమంటే నా వల్ల కాదు. కానీ శాస్త్రదృష్ట్యా నిర్విఘ్నంగా పరిసమాప్తమై వినడానికి వచ్చిన వారందరూ ఆరోగ్యంగా కూర్చోగలిగి, ఎప్పుడూ పడకుర్చీలో కూర్చోవడం అలవాటు ఉండి ఏసీ రూముల్లో కూర్చోవడం అలవాటు. మా ప్రారంభం గారు ఇలా కూర్చోబెట్టారు. పైగా చాపలు ఇచ్చారు, కింద మెత్తగా కూడా ఏమీ వేయలేదు. లోపాలు చెప్పాలంటే అన్ని లోపాలే కదండి అని ప్రారంభిస్తే అవి రాకుండా ఉండడం కోసమనే వారు అక్కడ కూర్చుని జపం చేస్తారు. నన్ను సర్వరక్షకుడు కనుక ఆయన. ఈ నియమాలన్నీ అందుకోసం చెప్పబడినవి. సరే, ఈ తర్వాత సమదృష్టి అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే, మూల పరిశీలనములలోకి వెడితే జీవుడు అనేటటువంటి వాడు వాస్తవమైన వస్తువు ఏది, అవాస్తవమైన పదార్థం ఏది అనేది జ్ఞానం కలుగుతుంది కదా. ఆ వాస్తవ వస్తువు ఎవరిలో ఉన్నా ఆ పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం ఉన్నంతసేపు వీడు బతుకున్నాడయ్యా, ఉంటున్నాడయ్యా అని అంటున్నాం. అదొక్కటి పక్కకి తప్పుకోవలసిన పరిస్థితి వచ్చినాడు అంటే అది కూడా ఏం లేదు. అది ఎక్కడికి ఇప్పుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఇప్పుడు శవంలో మాత్రం లేడా ఆ పరమాత్మ. ఈ ఇంద్రియములు ఆ చైతన్యాన్ని పట్టుకుని ఉండగలిగిన స్థితిని కోల్పోయాయన్నమాట. శరీరం ఇది 50 ఏళ్లు దాటిన తర్వాత శరీరం, మీరందరూ దేహావస్థలో ఉన్నారయ్యా, మేము శరీరావస్థలో ఉన్నాము అని చెప్పారు ఒకసారి గురువుగారు మాట్లాడుతూను. ఏమిటి దాని అర్థం? దేహం అనంటే దహ్యత, ఇది దేహ అని చెబుతుంటారు. లోకంలో చాలా తప్పుడు విగ్రహం. దా వస్తే ఏకారం ఎలా వస్తుంది? గుణం దానికి గుణం వచ్చినా వృద్ధి వచ్చినా దానో ఏదో గుణం అయితే అదే రూపం. దిహ్యతే అని దిహ ఉపచయే అని ధాతువు. అది అంటే పెరుగుతుంది అని. ఆ దిహ శబ్దానికి ఇకారానికి గుణం వస్తే ఏకారం అవుతుంది. కౌముదిలో చెబుతుంటారు కదా. ఆ ఏకారం వల్ల వచ్చింది దేహ అనే శబ్దానికి అర్థం ఏంటంటే అంతకంతకు పెరుగుతోందయ్యా అని. ఎంతవరకు పెరుగుతాం? జుట్టును నిరవడం ప్రారంభించే వరకు పెరుగుతాం. ఆ తర్వాత ఏమిటి? ఏం లేదు, అపక్షీయతే, కిందకి దిగుతూ ఉంటుందన్నమాట. చిక్కిపోయామేమిటయ్యా అంటారు. వయోధర్మం చిక్కకపోతే ఎలాగదు? సహజ స్వభావం చిక్కాలి, బరువు తగ్గాలి, ఓపిక తగ్గాలి, నరాలు పట్టడం మానేయాలి. అది జరుగుతూ అది జరగకపోతే శరీరం అవ్వదు. ఈ ఇంద్రియములకు ఆ చైతన్య శక్తిని అంటిపెట్టుకుని ఉండిపోవడం అనే స్వభావం ఎంతవరకు ఉంటుందో ఆ చైతన్య శక్తిని పట్టుకుని ఉన్నాయి. ఆ ప్రాణములు బయటికి రావచ్చు, అది వేరే విషయం. ఈ పట్టుకుని ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి, పట్టుకునే శక్తి ఈ ఇంద్రియములలో పోయింది అనేటప్పటికీ ఏమైంది? అప్పుడు అయం మృతః అని పిలుస్తున్నారు. ఆ జీవ చైతన్యము అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ అందులో ఏమున్నది అని కదా ప్రశ్నిస్తున్నారు. ఏదో మనస్సు, ఏదో పరమాత్మ ఏదో చెప్పుకొచ్చాం. ఆ పరమాత్మలో ఏముందయ్యా? ఏమో వేదాలే చెప్పలేదు, శాస్త్రాలే చెప్పలేదు, అంతవరకే చెప్పాయి. పరమాత్మ కంటే పెద్దదేది ఉంది, పరమాత్మ కంటే చిన్నదేది ఉంది, అంతే చెప్పాయి వేదాలు. అక్కడికి నువ్వు ఎంత చిన్న వస్తువు దగ్గరికి వెళ్ళగలవో అంత చిన్న వస్తువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు చిన్న వస్తువు లేదు అనే నిర్ధారణకి రా, అది పరమాత్మ. లేదు అంతకంటే పెద్ద వస్తువు ఏది లేదని అనుకుంటావు, అది పరమాత్మ. మనోరణీయాన్ మహతో మహీయాన్ అని దాని లక్షణం చెప్పింది. ఇలా పెడితే ఆ కనపడేది ఏదయ్యా సర్వ ప్రాణులలోనూ అంటే ఆత్మ.
అది దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మేనేజర్ గారైనా బంట్రోత్ అయినా ప్రవక్త అయినా శ్రోత అయినా ఆఖరికి పాచకుడైనా అందరూ ఒకటే. అందరము భాగవత సప్తాహ దీక్షతో ఆ పరమాత్మను సేవ చేయడం కోసం వచ్చాం. వంటవాడికి కూడా ఈ ఫలితం వెంట కనకాలే ఉంటూ ఉంటుంది. డబ్బు పుచ్చుకొని పుచ్చుకోక పని ఉండదు, వేరే విషయం. డిమాండ్ చేస్తే మాత్రం ఉండదు. అదొక్కడి చెప్పింది శాస్త్రం. మీరందరూ కలిసి కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మా నెత్తుల మీద పోసేస్తే మేము పట్టుకుపోవచ్చు, మేము ప్రతిగ్రహీతలం కాము. కానీ నాకు 10,000 రూపాయలు ఇస్తే ఇవాళ కూర్చొని నేను చెబుతాను అని అన్నాము, కృష్ణార్పణ, ఈ ఫలితం మాకేం లేదు. అపేక్ష లేకుండా చేస్తే వస్తుంది. దీని పేరు యాచన లేకుండా వచ్చేటువంటి స్థితి అని అంటారు దాన్ని. అది అపేక్షాలాభ సంతుష్టి, అదే దైవప్రాప్త సంతుష్టి అనేటటువంటి మాట అర్థం. ఇక్కడ సమదృష్టి అనే మాటకు అర్థం. అది చూడాలి లోకంలో ఎవరి దగ్గర చూసినా. అది ఒకటే ఎప్పుడైతే ఉందో ఈ రాగద్వేషాదులు ఏమీ అవసరం లేదు దానికి. ఆ స్థితిగా ఆ తర్వాత ప్రవృత్తి కర్మలలోంచి క్రమేణా నివృత్తి మార్గంలోకి రావాలి. ప్రారంభంలో ప్రవృత్తి కర్మలు అనేది జీవుడి యొక్క జీవన స్థితిని చూస్తే ఉంటాయి. నాకు ఆ ప్యాంట్ కట్టుకోవాలనుంది, ఈ బెల్ట్ పెట్టుకోవాలనుంది, ఈ వాచి కావాలి. ఓ రోజున జ్వరంతో 3వ రంకణమో 4వ రంకణమో, అరే అబ్బాయి వాళ్ళ బ్రహ్మాండమైన గోల్డ్ కలర్ వాచి పట్టుకురావాల్సిందే అన్నాను నేను మా అబ్బాయితో. వెళ్ళి పట్టుకొచ్చాడు 1,500 రూపాయలు ఎట్టి టైటానిక్ వాచి అని. ఇవన్నీ కోరికలు. అబ్బాయిలు పుట్టాక అబ్బాయిలు వెళ్ళి 16 ఏళ్ళు వచ్చే వయస్సులోనే నేను కోరుకున్న కోరిక మా అబ్బాయిని కోరాను, వాడు పట్టుకొచ్చాడు. డబ్బులు ఎవరివే అది వేరే విషయం, ఇంకా అప్పుడు డబ్బులు సంపాదనలోకి రాలేదు వాడు పాపం. ఆ కోరికలనేవి బాల్యావస్థలోంచి వచ్చిన తరువాత ఎందుకు ఈ కోరికలను అనుభవించడమో అని, ఇందులో ఏమీ లేదు అని తెలుసుకుందుకోసం, అంతకంటే ఏమీ లేదు. అది తెలుసుకోకుండానే అందులో ప్రవేశించేస్తే విజ్ఞాన దృష్టిలోకి వెళ్ళిపోతే తర్వాత పతనమైనటువంటి వారు ఎక్కువ మంది కనపడుతున్నారు. ఏమిటది, కృష్ణ ఉడిపి క్షేత్రం ఉంది కదా, అక్కడ అష్టమహిషుల ప్రతినిధులుగా 80 తీర్థంకరులు పీఠాధిపతులు ఒక్కొక్క సంవత్సరం ఏదో పూజ చేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ 8 సంవత్సరాలకు కానీ వాళ్ళ వంతు రాదు. అలా పూజ చేసేటువంటి ఒక వ్యక్తి ఓ లాయర్ని పెళ్లి చేసుకుని చక్కపోయాడు. సన్యాసం పుచ్చుకున్న 15 ఏళ్ళకి. ఇప్పుడు దీన్ని ఏమనాలి? అందుచేత గృహస్థాశ్రమాది సోపాన బ్రహ్మచర్యాది సోపాన క్రమం ఇందుకోసం చెప్పారు. 50 ఏళ్ళు వచ్చాక మీరు చదువుకోండి అంటే మీకు వంట పట్టదు. ఒకవేళ చెప్పినాను చదువుకోరు. కూర్చొని పాఠం చదవమంటే చదవగలమా? చెప్పమంటే ఆ శిష్యుడు కాబట్టి ఇలా జాలపడి ఒకసారి, ఇలా కాళ్ళు ఉంచుకుని ఒకసారి, ఇలా కాళ్ళు చాపేసేసేవరే ఆ కాళ్ళు ఒకసారి నొక్కుతూ విను పాఠం. దుర్మార్గపు ఆలోచనలు ఇలా ఇప్పుడు చేస్తాం, చదువుకోలేం కదా. బాల్యావస్థలో ఆ ఓపిక ఉంటుంది కనుక చక్కగా చదువుకోనైనా అది బ్రహ్మచర్యం. మామూలు వైజ్ఞానిక దృష్ట్యా పరిశీలించినప్పటికీ కూడా యవ్వనం వచ్చిన తర్వాత ఏవో కాసిన సుఖాలు అనుభవించినైనా అభ్యంతరం లేదు, ఏదో పరిధిల్లో మాత్రం అనుభవించు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి అనుభవిస్తుంటే నాకు చిన్నప్పుడు వంకాయ కూర ఇష్టం. వంకాయ మీరు ఎలా పెట్టేసినా తినేసేయడమే, ఉడకకపోయినా ముక్కలు పోసినా పచ్చి ముక్కలు పోసేసినా వంకాయది. ఇవాళ రోజు వంకాయ కూరలు చూస్తుంటే మరి ఆ కాయల్లో తేడానో లేకపోతే వంటల్లో తేడానో మొత్తం మీద అది చూస్తే ఎలర్జీ వస్తుంది, తినలేకపోతున్నాను. ఏమిటి కారణం? అందులో ఉండే రుచి వల్ల పొందేవలసిన స్థితి పోయింది. ఆ రుచి ఇప్పుడు అక్కర్లేదు. వాళ్ళు వంటకాయ తగలబెట్టారు అనవద్దు, వాళ్ళు పంట తగలబెట్టారు అనొద్దు, ఏదో చేశారు మనకి అనవసరం. మన పరిస్థితి ఏమిటి అనేది ఇట్లా కొంతసేపు వచ్చేటప్పటికి వివేచనాత్మక శక్తి వస్తుంది కనుక ఆ తరువాత వానప్రస్థం ఉన్నారు, కలియుగంలో నిషేధించారు, అది వేరే విషయం. ఆ తరువాత సన్యాసం. ఆ సన్యాసావస్థలోకి వెళ్ళినటువంటి వాడికి వాడేవాడు నాకు భోజనం పెట్టలేదే అన్న కోపం రాదు. ఇది ఈ పరిశీలనతో వెళ్ళినటువంటి వానికి. ఇంట్లో ఉంటే గృహస్థ అయితే భోజనం దొరుకుతోంది ఆయన ఏమిటి ఎక్కడైనా. అందుచేత ఈ క్రమమైనటువంటి పద్ధతులను వారు చెప్పారు. ఇది కాదయ్యా వాడికి వామదేవాదుల్లాగా పుట్టుకతోటే జ్ఞానం అభ్యసింది, వాడు ముక్తుడు, జీవన్ముక్తుడు అంటారా, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు, మేడెక్కాలి మనం. ఈ ఎక్కబోయేటప్పుడు ఎవడో లాంగ్ జంప్ బాగా తెలిసినవాడు చేతనైనటువంటి వాడు ఉన్నాడు అని చెప్పి వాడు మొత్తం 100 అడుగుల వెదురుకర్ర పట్టుకు వచ్చి ఆ చివరిని నుంచుని ఒక్కసారి దాన్ని ఎగరేసి దాని మీద నుంచి అలా పైకి ఉరికేశాడు. వాడు వెళ్ళినట్టుగా మనం కూడా పెడదామని ప్రారంభిస్తే పడ్డామా, అదృష్టం బాగుండి ఏ పరమేశ్వర అనుగ్రహమో రక్షిస్తే ఆ మేడ మీదకి వెళ్ళవచ్చు. పొరపాటున కిందకి 1 అంగుళం యువతలకి జారామా ఇక ఈ మెట్ల మేం చెక్కేటటువంటి పరిస్థితి కూడా ఉండదు.
ఎందుకంటే కాళ్ళు విరిగిపోయాయి, చేతులు బదులైపోయాయి, తలకాయ బదులైపోయింది, హాస్పిటల్ పాలు. ఆ రీతిగా సోపాన క్రమంలో వెళ్ళడం అనేది మధ్యస్థుడైనటువంటి వ్యక్తికి చెప్పిన మాట. బాగా నిష్ణాతుడైపోయినవాడు, పూర్వజన్మలోనే సర్వమును ఎరిగినవాడు అనని కాదు. కాబట్టి ఈ ఆశ్రమాలన్నింటినీ క్రమంగా పాటించవలసింది అనని. ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది, కొంతకాలం వెళ్ళేటప్పటికీ ఈ ప్రవృత్తి కర్మలను ఆచరించి 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 విసుగు వస్తుంది. ఆ దృష్టిలో చూచినప్పుడు ఆ విసుగు వచ్చేటప్పటికి సరే ఏదో కాస్త వాళ్ళ సంధ్యావందనం ఒకటి చేసుకుని భాగవతం చదువుకుందాంరా అన్న. అది కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎక్కువ విశేష కర్మలు ఉన్న రోజున సంధ్యావందనాదులన్నీ కూడా తగ్గించి చెయ్యవయ్యా అన్నారు. ఒక రహస్యం పైకి చెబితే బాగుండదేమో. మా గురువుగారు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏదో ఇలా కూర్చొని జపం చేస్తుంటే ఇంత చేసంత దొంగ నాటకం, జపం ఏం తెలుస్తుంది, అప్పుడు మాత్రం ఏదో చూస్తున్నాం అన్నమాట. రే దశగాయత్రే చెయ్యాలి వేదం చదువుకునేవాళ్ళు, చాలు అష్టోత్తర శతం అక్కర్లేదు, వెళ్ళు పల్లి చెప్పు అని కేకేసేవారు. అది అధ్యయన కాలం. దాన్ని వదిలేసేసి నేను జపం చేస్తాను లేకపోతే ముక్కు మూసుకుంటాను అని అంటే ఎట్లా? అప్పుడు చదువుకో, తర్వాత నువ్వు చేయవలసినవన్నీ చేసుకో, విద్య పూర్తి అయింది అని వెళ్ళిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి దశగాయత్రి అంతకంటే ఎక్కువ చేయకు సంధ్యావందనంలో అని చెప్పేవారు. అబద్ధమేమో ఆయన అడగండి కావాలంటే, ఆయన కూడా అలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులే. అందుచేత ఈ ప్రవృత్తి మార్గంలోంచి అప్పుడు నివృత్తి కలుగుతుంది వాడికి. అక్కడే వదిలిపెడుతూ ఉంటాడు. నిష్ఫల క్రియలు ఇవి అని తెలుసుకుంటాడు. పైగా ఎప్పుడైతే ఇవి నిష్ఫల క్రియలను తెలిసాయో వాటిని గురించి ఆలోచించడం మానేస్తాడు. ఆ తర్వాత మౌనం. మౌనం అంటే ఏమిటి అనని ప్రవచనం ఈ భాగవతాదులు పారాయణం చేసేటప్పుడు అధ్యాయంలో మౌనంగా ఉండాలయ్యా, అధ్యాయంలో మౌనాన్ని కనుక పరిత్యాగం చేస్తే మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి అనని సామాన్యంగా లోకంలో చూస్తుంటాం. ఇలా పారాయణ చేసి ఎవరైనా పలికిస్తే ఏమిటో కృష్ణార్పణ చేసిన 100 శ్లోకాలు మళ్ళీ చెయ్యాలి, కానీ చేయటం లేదు. మౌనం అనే మాటకు అర్థం మాట్లాడకపోవడం, శబ్దోచ్చారణ చేయకపోవడం అని కాదు. ఆ ప్రకృత విషయమును వదిలిపెట్టి ఆ పారాయణం చేయాలి కదా, అది పారాయణం చెయ్యాలి. అది కాక ఇంకొక మాట ఏదైనా మాట్లాడితే అని దానికి వేదంలో కూడా వేదాధ్యయన విధానంలో కూడా ఒక చిన్న నియమం ఉన్నది. ఓంకార స్వర్గద్వారం. ఓంకారం అనేది స్వర్గానికి ద్వారం లాంటిది. కాబట్టి ఏం చేయాలి? ఆ ద్వారములు మొత్తం అన్ని ద్వారం ఉండవు కదండి ఎక్కడ కూడా. వీడపడంగా ఓంకారాన్ని పట్టుకుని తడిపిడి పట్టేస్తాను, ఈ గృహస్థాశ్రమంలోకి సంబంధించకూడదు. అది ఏదైనా తస్మాత్ బ్రహ్మ అధ్యేష్యమానస్తదాది ప్రతిపద్యేత. బ్రహ్మ అంటే వేదం, వేదాన్ని అధ్యయనం చేయబోతూ ఆ దీనితో ప్రారంభం చెయ్యాలి. అది చాలా మంగళకరమైనటువంటి శబ్దం కనుక. అయితే వేదం చదువుతున్నాంటే మధ్యలో ఏదో విషయం వచ్చింది మాట్లాడాము అన్నప్పుడు విగతాంచాన్యాం కృత్వైవం, ఏదో మధ్యలో మాట్లాడితే అంటలేదు వాడు శిష్యుడు తప్పు చెప్పాడు, రే అలా కాదురా ఆ నకారం కిందకి చెప్పు అన్నా. మళ్ళీ ఓం అనక్కర్లేదు. దీనికి సంబంధించిన మాట లౌకికమైన మాట అయినప్పటికీ కూడా ఎవరో వచ్చేసేసి ఏమండో మిమ్మల్ని వారు పిలుస్తున్నారా, వస్తున్నానని చెప్పమ్మా అన్నాము, మళ్ళీ ఓం అని ప్రారంభించాలి. వికథ చెయ్యకూడదు. అంటే దీనికి సంబంధం లేని కథనం మాట్లాడితే మౌనభంగం అయినట్లు అని. అందుకే వారు ఏమంటారంటే మౌనం అన్నప్పుడు ఒక వ్యాఖ్యాత చెప్పేటప్పుడు వృథాలాపాన్ని విడిచిపెట్టడము అంటారు. ఏదో పెద్దవారు వచ్చారు, వారితో నేను మౌనంగా ఉన్నానంటే ఎట్లా? అప్పుడు మాట్లాడవలసిందే. సరే, ఆత్మానుసంధానం చేసుకోవడం. అలాగే ఈ అన్నము మొదలైన పదార్థాలు సంపాదిస్తాం, వీటిని విభాగం చేయాలి ఎక్కడెక్కడెక్కడ. దానికి విభాగ ప్రక్రమం కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. 100కి 20 రూపాయలు తినేయి, ఎవరికి పెట్టక్కర్లేదు, నీ కుటుంబము నువ్వును. ఇంకో 20 రూపాయలు నీ బంధువులకు సరిపెట్టు, లేకపోతే వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే నీకు తిండి అడగదు మళ్ళీని. ఓ 20 రూపాయలు నిలవబెట్టు, ఖర్చు పెట్టకు. ఒక 20 రూపాయలు ధర్మము కోసం అని ఖర్చు పెట్టు. ఇంకో 20 రూపాయలు ఆంధ్ర సమస్య దోషం కోసం అని దానం చేస్తే ఫలితం వస్తుందా రాదా ఇవేం సంబంధం అక్కర్లేదు. ఏదో సంగీత కచేరీలకో మరోదానికో ఎవడో కొంప కట్టుకుంటున్నాను, మరో ఇల్లు కట్టుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, దెబ్బ తిరుగుండం వస్తుంది, ఇవన్నీ ఖర్చు పెట్టి అని వీడి తినేది 20 అంటే పంచమ భాగం అని విభాగాలు కూడా చెప్పుకొచ్చారు. ఆ తీరుగా చూస్తే ఇక్కడ కూడా అన్న విభాగం ఇవి చేయడం అనే మాటకు అర్థం అన్నం వండుకున్న తర్వాత ఈ వండుకున్న అన్నం మీద పెత్తనం ఎవరిది అనంటే గృహస్థుడిది కాదు. బ్రహ్మచారులు సన్యాసులను వాళ్ళు వస్తే ముందు వాళ్ళకి పెట్టేయాలి.
దేవతార్చన కాలేదయ్యా అని ఊరుకోకూడదు. దేవతార్చనకి వేరే ఒక పళ్ళెంలో పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి ఆయన వచ్చాక దేవతార్చన చేసుకుని నైవేద్యం ఎప్పుడో చేస్తారు, వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేయి. అలాగే వైశ్వదేవాదులు అక్కడ పంచమహాయజ్ఞాలు చెప్పబడ్డాయి, వాళ్ళకి విభాగం చెయ్యాలి, వాళ్ళందరికీ చెయ్యి, ఆ మిగిలింది తిను, మిగలకపోతే మానేయి. అక్కడ దాకా కూడాను దంపత్యో శేషభోజనం అని ముందు హరోహరని యజమాని కదా నీకు పెట్టేస్తాను, నువ్వు కూర్చో, నీకు పెరుగోసేస్తాను, తర్వాత విషయం చూస్తాము అని అలా తింటే స్వభోజనం తన గృహంలో తాను తింటున్నా పాపాన్ని తింటున్నట్టు అని. ఇంట్లో ఉన్నవారు అందరూ భోజనం చేసిన తర్వాత ఆ ద్రౌపది ఆ ధర్మరాజు వాళ్ళ విషయంలో వర్ణిస్తారు, చెట్టజవరని తినేవారట వారు అని. ఆ రకమైనటువంటి స్వరూపాలన్నింటినీ వర్ణిస్తారు విభాగం అనే మాటకు అర్థం చెప్పవలసి వస్తే. సరే, మహాత్ములు ఏ రకమైనటువంటి మార్గంలో సంచరిస్తున్నారు, భగవంతుని యశస్సు ఎట్లా ఉన్నది, అది దాన్ని కీర్తించడం, ఆయన సేవించడం, దాస్యం, సఖ్యం, ఆత్మసమర్పణం ఈ మొదలైన నవవిధ భక్తులలో ఏదో ఒకటో అన్నీనో ఎలా కోరితే అలాగా. ఈ చెప్పబడిన మొత్తం ఎన్నయ్యా అంటే 30 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. ఇట్లాగా ఈ రకమైనటువంటి ధర్మము సర్వసామాన్యమైన ధర్మం. ఇక్కడ మేము ఏ జాతి వారికండిది, ఏ మనుష్యులకండి, మగాళ్ళక ఆడవాళ్ళక ఏం సంబంధం లేదు. ఎవరి తిన్న వాళ్ళు తన గతిని తాను ఆలోచించుకుంటూ గృహ కార్యాలను నిర్వర్తింపజేసుకోవాలి. అందుకని యజమానురాలు కాఫీ ఇవ్వమని అడిగాడు భర్త గారు. ఈవిడ ముందు కూర్చుని పడిపోయే పరిస్థితిలో ఉంది. తన ముందు తాగిసి పట్టుకొస్తుందా లేకపోతే ఈయన కోసం పట్టుకొస్తుందా? లోకంలో అనుభవం చెప్పండి మీరే. పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కాదు, ఆవిడ శక్తి కలదే, భర్తృకు భక్తి కలిగినటువంటిదే, అవన్నీ తర్వాత మాటలు. ఆ విధంగా జీవుడనేటటువంటి వాడు ముందు తన స్థితిని తాను చూచుకుని తన యొక్క ఉత్తమ మార్గానికి కావలసిన సాధనాలని పొంది తదనంతరం మిగిలిన లోక వ్యవహారము అనని. ఎవడైనా అంతే, కొడుకు అయ్యేది, తండ్రి అయ్యేది, కూతురు అయ్యేది, భార్య అయ్యేది, ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి కాఫీ పట్టురావాలి, నేను తాగా, పట్టుకొచ్చేవాడు తాగాలి. వాడక్కడికి వెళ్ళి నిరసాలు వచ్చేసాయి. నన్ను ఏకాదశి ఉపవాసాలు కదా, ఇవాళ టిఫిన్లు కూడా చేసేసాం శుభ్రంగా, ఇన్ని టిఫిన్లు చాలు, ఇంకేం అక్కర్లేదు. పరమేశ్వర ప్రసాదం కంటే కొత్త ఈ దండలు మాకెందుకండి. అప్పుడు ఏం చేస్తాడు వీడు, వెళ్ళి అక్కడ కాఫీ తాగేసి పట్టుకొచ్చే ఓపిక కావాలి, ముందు తాగేసేసి అప్పుడు పట్టుకొస్తాడు. గురువుగారికైనా సరే ఏమిటి కారణం, ముందు ఆత్మస్వరూపం, దానికి దేహాన్ని రక్షించుకున్నాక కదా. సరే, ఆ తర్వాత ఇందులో గర్భాధాన ప్రవృత్తి ఆ సంస్కారములన్నీ చక్కగా జరగవలసిన వారు ద్విజులు, సమంత్రకంగా జరగవలసిన వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడాను. వాళ్ళకు కూడా వేదాధికారం, చక్కగా వేదాధ్యయనం చేయడం ఇవన్నీ ఉన్నాయి. చిన్న మాట చెప్పిన, సాయంకాలం రాజుగారింటికి వెళ్ళాం. ఆయనకు అప్పటికే 80-85 ఏళ్ళు ఉన్నాయి. తీరా వెళ్ళేటప్పటికీ ఎవరొచ్చినా మాట్లాడరు. ఆ టైంలో వాళ్లలో అస్తమయ పూర్వం భోజనం చేయడం అనే ఒక సంప్రదాయం. రాత్రి చీకటి అయితే భోజనం చేరేటవాళ్ళు. ఆపడంగా వెళ్ళేటప్పటికి శర్మగారు వచ్చారు అని చెప్పారు. అయ్యో ఉండమనండి వస్తున్నాను. చేసుకునే పని ఏదో చేసుకుని బయటకు వచ్చారు. చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని పొత్తు పంచి కట్టుకుని, ఏం లేదు మీరు వచ్చారు, సంధ్య వార్చుకుంటున్నాను, అందుచేత 2 నిమిషాలు లేట్ అయింది, ఏమనుకోకండి, వచ్చిన విషయం చెప్పండి అన్నారు. ఈ వేషం ఏమిటండి అన్నాను. మరి మడిగానే కదా ఇంట్లో భోజనం చేస్తాం, మడిగా భోజనం చేస్తారట, వాళ్ళ సంధ్యావందనం చేసుకుంటున్నారట. నేను చదువుకునే ఊళ్ళో షాహుకారు గారు ఉండేవాడు. ఆయన స్నానం చేయకపోతే సూర్యుడు ఉదయించేవాడు కాడు ఎప్పుడూ. వెళ్ళి అక్కడ సంధ్యావందన ఏదో వాళ్ళకి ఎంతవరకు అనేది శాస్త్ర ప్రకారం అయితే వీళ్ళకి ఎన్ని సంస్కారాలు సమంత్రకంగా చెప్పబడి ఉన్నాయి. వాళ్ళు కూడా వేదాధ్యయనం చెయ్యాలి. ఎందుకు పోయిందో సంప్రదాయంలో మొత్తం అంతా, ఇప్పుడు బ్రాహ్మణంలోనూ పోయింది, ఇంక చెప్పేది ఏముంది కనుక. అయితే ఈ సంస్కారములు లేకపోతే చతుర్థవర్ణంలోకి పరిగణింపబడతాడు అన్నారు. ఎవడు? ఈ ద్విజులలో పుట్టినవాడు కూడా బ్రాహ్మణ బ్రువహ అంటారు వాడిని. వాడికి కూడా వేదాధ్యయనం వినే అధికారం కూడా లేదు. స్త్రీ శూద్ర ద్విజ బంధువునాం, వాళ్ళు బ్రాహ్మణుడికి బంధువులు మాత్రమే. ఎందుకంటే స్త్రీరత్నం దుష్కులాదిపి అని, అమ్మాయి ఎలాంటి వంశంలో పుట్టినా తీసుకొచ్చి పెళ్లి చేసుకోనైనా అమ్మాయి యోగ్యురాలు అయితే లక్షణాలను బట్టి అన్నారు. కాబట్టి ఆ దీని పేరు ద్విజులకు ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏం చెప్పారు? అధ్యయనం, తర్వాత యజనం, దానం, ఈ 3 వేదాధ్యయనం చేసుకోవడం, యాగం చెయ్యడం, దానాలు ఇవ్వడం, ఇది అవశ్య కర్తవ్యములైన కర్మలు. ఇక
బ్రాహ్మణునకు ఈ అధ్యయము అంటే ద్విజులు అందరికీ కూడా చెప్పడినవి ఇవి. తాను అధ్యయనం చేయటం, తాను యాగాలు చేయటం, తాను దానాలు చేయటం, ద్విజులు బ్రహ్మక్షత్రియ వైశ్యులు. ఇదే బ్రాహ్మణునకు విశేష ధర్మములు ఏమిటి అనని అంటే అధ్యాపనం, ఉపదేశం చేసేటటువంటి అధికారం. అట్లాగే యాజనం, ఇతరుల చేత యజ్ఞం చేయించడం. నహి క్షత్రియశ్చార్తిజ్యం అంటారు ఆపస్తంభ ధర్మ సూత్రంలో. క్షత్రియుడు ఆర్తిజ్యం చేసే అధికారం లేదు. ఆపన్న స్థితిలో అంటే విద్యలు లోపించిపోతున్నాయి, అతడి దగ్గరే ఉన్నది ఆ విద్య, బ్రాహ్మణులు కూడా ఎవరూ చదువుకోలేదు అనే విద్య వారి దగ్గర ఉంటే అప్పుడు ఇద్దరిని సమపీఠం మీద కూర్చుని అధ్యయనం చేయమన్నారు. బ్రాహ్మణుడు కింద కూర్చోకూడదటప్పుడు, చదువుకునేటప్పుడు కూడా ఆ చదువుకున్నంతసేపు మాత్రమే వెనకాల వెళ్ళాలట వారికి. ఎందుకు? వారు క్షత్రియులు కనుక. వీడు 10 ఏళ్ల కుర్రాడైనా సరే, ఆయన 50 ఏళ్ల వాడైనా సరే, ఆయన ఈయనకి దండం పెట్టాలి. ఎందుకంటే దాని స్వరూపం అట్లా చెప్పారు. వాళ్ళకి ఇచ్చిన స్టేటస్ అట్లా ఇచ్చారు. ఓన్లీ BA పాస్ అయిన వాడైనా మేనేజర్ అయ్యాడు బ్యాంకులో. వీడు MA PhD అయ్యి కూడా అటెండర్ పోస్టే దక్కింది వీడికి. ఎక్కువ చదువుకున్నాడు తక్కువ చదువుకున్నాడు అని ఆ స్థానమును అనుసరించి వాడు డిగ్రీ పాస్ అయినా వాడికి ధనం పెట్టాలి సార్, ఏం చేయమంటారు అని అడగాలి వాడు. ఇది దాని స్వరూపము అని. దాంతోపాటుగా యజ్ఞాలు చేయించడం, ప్రతిగ్రహము కూడా ఒకటి అన్నారు. ప్రతిగ్రహం చేసే అధికారం ఉన్నది. ఎందుకంటే బ్రాహ్మణుని యొక్క దక్షిణ హస్తంలో అగ్ని ఉంటుందట. ఒకప్పుడు హోమం చేయవలసిన అగ్ని దొరక్కపోతే ఏం చేయమన్నావు అనంటే బ్రాహ్మణ హస్తే హోతవ్యం అని. వాడు ఆ అగ్ని అక్కడ ఉంటుంది కాబట్టి ప్రతిగ్రహం చేసిన పాపం ఏదో అగ్ని ఏం చేయాలో చేస్తాడు వాడు చేసే పని, ఆ దోషాన్ని. కాబట్టి వీడికి ఆ దోషం ఉండదు. అందులోనూ ఏ దేవతల యొక్క స్వరూపంతో ప్రతిగ్రహం చేయాలో ప్రతి వస్తువుకి ఒక్కొక్క పదార్థాన్ని చెప్పుకొచ్చారు. అన్నింటికీ ఒకటి కాదు. గోవునిస్తే రుద్రుడి కోసం గ్రహిస్తున్నానన్నారు, అమ్మాయినో అబ్బాయినో దానం చేస్తే ప్రజాపతి కోసం ప్రతిగ్రహం చేస్తున్నాను అని చెప్పాలి. అలాగే వస్త్రం ఇస్తే సోమయ్య, సోమునికి వాడి కోసం అని చెప్పేసి పుచ్చుకుంటున్నానయ్యా అనాలి. అలా వాళ్ళ దేవతోద్దేశేన ప్రతిగ్రహం చేస్తే ప్రతిగ్రహం చేసిన దోషం ఉండదు. మరి ఇతరులు ప్రతిగ్రహం చేస్తాము అనంటే ఈ ప్రతిగ్రహ దోషం కేనవారి చేత. వీడి కుడి చేతిలో పెట్టారు కానీ అగ్నిహోత్రాన్ని ఎడం చేతిలో పెట్టలేదు. మళ్ళీ ఎడం చేతితో పుచ్చుకుంటా ఇవ్వచ్చు కావాలంటే ఎడం చేతితోటి, ప్రతిగ్రహం మాత్రం కుడి చేతిలోనే చెయ్యాలి. ఇలాగా నియమాలు చెప్పుకొచ్చారు. అయితే ఇవి జీవికావృత్తి అన్నారు కొంతమంది. నీకు డబ్బులు లేకపోతే పాఠం చెప్పి డబ్బు పుచ్చుకో. పాఠం చెప్పి డబ్బు పుచ్చుకో అంటే అర్థం ఏమిటి? ప్రతి నెలా జీతం పుచ్చుకోమనా? వాడిని భృతకాధ్యాపకుడు అన్నారు. ఇవాళ ద్వాదశి నాడు భోజనం పెట్టడానికి కూడా పనికిరాడు. భయం సర్వే అందులో చేరిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, తప్పేం లేదు ఇందులో. భృతకాధ్యాపకుడు, కూలికి అధ్యాపనం చేసినటువంటి వాడు అని. మరి ఎట్లా గ్రహించడం? అధ్యాపనం ఎట్లా వీడికి ఉపకరిస్తుందయ్యా అంటే ఆరంభంలో కానీ అంత్యంలో కానీ గురుదక్షిణ ఆనిస్తారట వారు. దాన్ని స్వీకరించాలి. వాడి శక్తి కొలది వాడు ఇస్తాడు. లేదా వీడు అడిగితే ఇచ్చే శక్తి ఉంటుంది, అది పట్టుకొస్తాడు. దానికి మళ్ళీ అందులో పెడితే పత్రాలు రాస్తే ఈ గుళ్ళో కాంపౌండ్ అంతా పరవచ్చు. అన్ని విశేషాలు ఉన్నాయి గురుదక్షిణ విషయంలో ఉండే విశేషాలు చెప్పవలసి వస్తే. సరే, ఈ విధంగా ఈ యాజనము అధ్యాపనము ప్రతిగ్రహమేటటువంటివి జీవికా సాధనములు. నేను ప్రతిగ్రహం నువ్వు నాకు దక్షిణ ఇవ్వక్కర్లేదురా అనే అధికారం కూడా ఉన్నది. పాఠం చెప్పినా ఇస్తే పుచ్చుకునేటటువంటి అధికారము ఉన్నది. వాడు నిజంగానే ఇవ్వలేకపోతే ఇవ్వవేమి అని పేచీ పెట్టే అధికారం మాత్రం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకయ్యా ఇంత గొడవతోటి అసలు అధ్యాపనం మానేస్తే ఏమి అని. ఏం లేదు, మళ్లీ జన్మలో ఓ అడవిలో మామిడి చెట్టు వైపు పుట్టి కొమ్మలు విరిగిపోయేటన్ని పళ్ళు కాస్తూ ఆ పళ్ళను చీమలు కూడా తినకుండా ఉండే జన్మ వస్తుంది. ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదు, వచ్చిన చదువు యోగ్యుడైన విద్యార్థి వచ్చినప్పుడు చెప్పకపోతే అని. 104 డిగ్రీల జ్వరంతో సంత చెప్పి, కాఫీ తాగి సంత చెప్పి, అరే అగ్నిహోత్రం చేసేసి వెళ్ళి నేను లేవలేకపోతున్నాను అన్నారు. అటువంటి గురువుల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాం. లేకపోతే ఏముంది గోదావరి. అలాగే ఏమండి ఎందుకు ఇంత జ్వరంతో ఈ వేదం చెప్పడము అనంటే ఏం లేదురా, ఈ స్వాధ్యాయం పోతే మళ్ళీ వస్తుందా అని అడిగారు. వర్కింగ్ డే లెస్ అయితే మరి రాదుగా వర్కింగ్ డే. అల్లా పాఠాలు చెప్పారు. అదిగో అటువంటి ప్రతిగ్రహం వారికి కనీసం పంచల చాప అయినా పెట్టలేదు నా జీవితంలో. పోయిన తర్వాత ఏడవడం మిగిలిందంతే. ఎందుకు చెప్పారు? అందుచేత ఇవి జీవికా సాధనములు. కానీ అధ్యాపనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రమాదం ఉన్నది. అట్లాగే యాజనం దగ్గర కూడా ఉన్నది.
యాజనం చేసేటప్పుడు ఎవరైనా యోగ్యుడైన వాడు వచ్చయ్యా నా చేత యజ్ఞం చేయించవయ్యా అని అంటే చేయించకపోతే అది చాలా దోషం. రెండవది, మన యొక్క దృష్టిలో చూస్తే అక్కడ వారిచ్చే రూపాయో 100, 1000, 10,000, 1,00,000 ఎంతో అనివ్వండి, ఆ ధనం శుద్ధ ద్రవ్యం. యాజనం చేసి తీసుకుంటే, ప్రవచనం చేసి తీసుకున్న కంటే అది 100వ మెట్టు మీద ఉంటే ఇది 99వ మెట్టు మీద ఉంటుందన్నమాట. అట్లాంటి శుద్ధ ద్రవ్యం అవుతుందని. సరే, విపత్తి కాలంలోకి వచ్చినప్పుడు ఆపత్ సమయంలో క్షత్రియుడైనటువంటి వాడు యాజనము అధ్యాపనము అనేవి కూడా చెయ్యవచ్చు. ఆ విధంగా వైశ్యుడు కృషి, గోరక్ష, వాణిజ్యాదులు, వడ్డీ వ్యాపారం, ఈ 4 రకాల వృత్తి వారికి చెప్పారు. ద్విజులకు సేవ చేయడమే శూద్రునికి వృత్తి. వీళ్ళు చేసే అన్ని పనులలోనూ వెనకాలండి పందిళ్ళు పాకలు అన్ని సిద్ధం చేసి బాబు వెళ్ళొస్తానండి. వాళ్ళు ఎంతటి నిపుణులు ఉండేవారంటే వడ్రంగిని ఏంట్రా ఈ పాత్ర చేయలేదేమిటని అడిగారట. ఇవాళ ఎందుకయ్యా 4వ రోజుకి కదా చేసి పెడతాలే అన్నట్టు వాడు. అంటే ఏ రోజుకి ఏ పాత్ర తెలియాలో వాళ్ళకి అంత వృత్తిలో పరినిష్ఠితులైపోయి ఉన్నారన్నమాట వాళ్ళు. ఆ తర్వాత విప్రుల్లోనే ఆపత్ సమయాదుల్లో చేసే వృత్తులు ఏమిటయ్యా అంటే వ్యవసాయం చేసుకోవడం, లేదు అయాచితం అమృతం అనేది అమృత రూపమైనటువంటి వృత్తి అని చెప్పారు. దానికి నువ్వు అడక్కు, ఎవడేదిస్తే అది పుచ్చుకో. అయా అందులో కూడా పరినిష్ఠితులైపోయేవారు ఉన్నారు. వాళ్ళని పేరు స్మరిస్తే పుణ్యం. మన కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు సోదరులు ఉండేవారు, వెంకటరమణ శాస్త్రి గారిని. ఆయన చూస్తే పెచ్చాళ్ళలో ఉండేవాడు. ఆయన వృత్తి ఏమీ లేదు. ఆ గుళ్ళో కూర్చుని భాష్యం పారాయణ చేసుకుంటూ ఉండేవారట. ఏదో ఈ బ్రాహ్మణ చూడండి లోకంలో పరుచుకుంటే ముష్టి వాళ్ళకి వేస్తారు. పాపం వాళ్ళు అలా అభిప్రాయపడ్డారో ఏమో, ఏదో పైసా 10 పైసలో 20 పైసలో అక్కడ వేసేసేవారు. రూపాయన్నరో ఆ రోజుకి కావలసిన అందులో వచ్చేసేటప్పటికీ ఆ వచ్చిన దాంతో లేచిపోవడమే. ఇంక అక్కడ కూర్చోవడం లేదు. మళ్ళీ ఇంకా డబ్బులు వస్తాయేమో అనవసరంగా మనకని. ఏమనాలి వీళ్ళని? వాళ్ళని స్మరించాలా అక్కర్లేదా? ఉంటారా ఎవరైనా అట్లా? అదిగో అటువంటి రీతిగో అయాచితం. ప్రతిదినం అది మళ్ళీ ధాన్యాన్ని అంటే వ్యాయవారం అంటుంటారు చూడండి. బియ్యం లోకంలో వ్యవహారానికి వచ్చాయి కానీ శాస్త్రంలో అది లేదు. ధాన్యాన్ని యాచన చేసుకోవటం. పెడితే ధాన్యం పోస్తారు. ఆ ధాన్యం ఇంటికి వచ్చి దంచుకుని భోజనం చేయాలి. ఏ రోజుకు ఆ రోజు ధాన్యాన్ని దంచుకుని భోజనం చేయమని శాస్త్రంలో చెప్పబడినటువంటి మార్గం. అది చివరికి మిల్లుల్లోకి వచ్చాయి. లేదా ఓసారే దంపించేసుకుని బస్తా మూట కట్టుకోవడం వచ్చింది. కాబట్టి పురుగులు పట్టడం వగైరా వస్తున్నాయన్నమాట. ఏ రోజుకు ఆ రోజు దంచుకుని ఆ రోజు కావలసినటువంటి వాటిని యాగంలో వినియోగం చేసినా భోజనం చేసినా వాళ్ళు చెప్పినటువంటి మాట. సరే, దీంతో పాటుగా శిలావృత్తి, ఉంచవృత్తి అని చెప్పి అవార్డు ఉన్నాయి. ఇవేమిటి అని అందులో ధాన్యం కోసుకుని యజమానులు వెళ్ళిపోయిన తర్వాత ఉండే కణికలు ఉంటాయి, అంటే కంకులు. ఆ కంకుల్ని ఏర్చుకోవడం అనేటటువంటిది ఉంచవృత్తి అని. అది కూడా తప్పేనయ్యా. మరి ఇంకేం చేయమంటావు? అక్కడ రాలిపోయిన కంకులు ఎవరైనా సుకుమారులు ఎత్తుకోలేనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగిస్తాయి కనుక గింజగా రాలిపోయిన గింజలు ఏరుకుని పట్టుకెళ్ళు నువ్వు. శిలా ఉంచ రెండింటిలో ఈ 2 అర్థాలు అన్నమాట. కణశః తీసుకోవడం ఒకటి, కణికల్ని తీసుకోవడం ఒకటి. ఈ రకంగా చెప్పబడినటువంటి వృత్తులు. ఇందులో చిట్టకి బాగా గొప్ప వృత్తి ఏదయ్యా అని అంటే ఏ వృత్తిని అవలంబిస్తే ఇక ఏ విధమైన పాపలేశం మనకి అంటకుండా ఉంటుంది అని అంటే ఉంచ వృత్తిని అవలంబించమన్నారు. అంటే కణములను అంటే ఒక్కొక్క ధాన్యపు గింజ రాలిపోయినటువంటి వాటిని అవి ఏరుకుని తెచ్చుకుని భోజనం చెయ్యి అన్నారు. అవి తెచ్చుకుని కూడా దాంట్లో రాజుగారికి ఇవ్వవలసిన పన్ను 6వ వంతు అక్కడ పోసేస్తూ ఉంటారట వాళ్ళు. ఋషీశ్వరులు చేసేటటువంటి పన్ను మరి ఆదాయం వచ్చింది కదా, కాబట్టి 6వ వంతు భాగం అక్కడ పోసేయాలి. 6 కుంచాలు తెచ్చుకుంటే ఓ కుంచుడు ధాన్యం అక్కడ పోసేసేసి అప్పుడు మిగిలింది వండుకోవాలన్నమాట వారు కూడాను. ఇలా బతికారు వాళ్ళు. కాబట్టి ఉత్తరోత్తరమైన జీవిక మంచిది. ఆపత్కాలం వచ్చినప్పుడు నీచ కృత్యాలు చేయవచ్చు. బ్రాహ్మణుడు వ్యవసాయం చేసుకోవడం, వ్యాపారం చేయడం ఇలాంటివి కూడా చేయవచ్చు. ఆపత్తు పోయిన తర్వాత కూడా అదే అవలంబించాం, మాకు వచ్చిందండి, నెలకి 2 లక్షల రూపాయలు లాభం వస్తున్నాయి అని అంటే నువ్వు తినేది పాపమే అన్నారు. నేను చెబుతున్నాం కదా, ఇందులో మీరేం అవలంబిస్తున్నారు అని అడగండి. సరే, ఉత్తమ వృత్తి అనేటటువంటి దాన్ని తనకంటే ఉత్తమమైనటువంటి వృత్తి అనే దాన్ని మళ్ళీ సేవించకూడదు. ఆపత్కాలంలో క్షత్రియుడు ప్రతిగ్రహం విడిచిపెట్టి మిగిలిన పనులు చేయవచ్చు. పాఠం చెప్పచ్చు, లేదా అంటే అధ్యాపనం చేయవచ్చు, మరి యాజనానికి కూడా ఉపకరించవచ్చు. ఆర్తిజ్యం మాత్రం సాక్షాత్తుగా లేదు.
ఆ తీరుగా ఈ ప్రతిగ్రహం ఒక్కటి విడిచిపెట్టి మిగిలినవన్నీ ఆశ్రయించవచ్చు అన్నారు. రామచంద్రుడికి భోజనం పెడతానన్నాడు గుహుడు. నీ దగ్గర అన్నం తీసుకోకూడదయ్యా, ప్రతిగ్రహం పనికిరాదు, క్షత్రియుడిని నాకు, నేను సంపాదించుకోవాలి అని చెప్పాడు ఆయన. నువ్వు స్నేహధర్మం ఉంది, నువ్వు స్నేహధర్మాన్ని చూపిస్తున్నావు కనుక గుర్రాలు వచ్చాయి, పాపం వాటికి ఆహారం పెట్టు, మా నాయనగారు ఆ గుర్రాలు, ఆయన ప్రభువు, ఆయనవి, దానికి సేవ చేయడంలో అభ్యంతరం ఏం లేదు, నాకు సంతోషమే, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళాలిగా రథం మీద. ఇది రామచంద్రుడు చెప్పిన మాట. అక్కడ ఇలాంటివి వంటబట్టవు లోకంలో. ఆ రాముడు రావణాసురుడిని కొట్టుంటే ఆ బాణం వెళ్ళిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయి అవి సంతోషిస్తాం.